ప్రసాద్ సార్, సార్ అట్మాస్ఫియర్లో ఉన్న వేరియస్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ గురించి చెప్పండి. ఎస్ సార్, మన ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో అదంతా యూనిఫామ్గా లేదు సార్. సర్ఫేస్ నుంచి పైకి వెళ్ళే కొద్దీ దానిలో రకరకాల మార్పులు వస్తాయి సార్. లైక్ డెన్సిటీలో కానీ, టెంపరేచర్లో కానీ, ప్రెషర్లో కానీ అన్నింటిలో మార్పులు వస్తాయి సార్. అయితే పర్టికులర్గా మనం టెంపరేచర్ని బేస్ చేసుకుని ఒకవేళ అట్మాస్ఫియర్ని అబ్జర్వ్ చేస్తే అందరూ ఏమనుకుంటారు, ఎర్త్ యొక్క సర్ఫేస్ నుంచి పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటుంది అని చెప్పి అనుకుంటారు సార్, లేకపోతే తగ్గుతూ ఉంటుంది ఏదో ఒకటి అనుకుంటారు. బట్ మనం అనుకున్నట్టుగా టెంపరేచర్ బిహేవ్ చేయట్లేదు సార్. కొన్ని లేయర్స్లో టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది హైట్ పెరిగే కొద్దీ, కొన్ని లేయర్లో హైట్తో పాటు పెరుగుతూ ఉంటుంది సార్. దాన్ని బేస్ చేసుకుని మనకి అట్మాస్ఫియర్ని 5 లేయర్స్గా డివైడ్ చేశారు సార్. అయితే ఫస్ట్ లేయర్ మనం ఎర్త్ నుంచి స్టార్ట్ అయినప్పుడు కొంత హైట్కి దగ్గర 8 to 18 కిలోమీటర్స్ హైట్కి వెళ్ళేంత వరకు టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది సార్. ఈ లేయర్ని మనం ట్రోపోస్ఫియర్ అని చెప్పి పిలుస్తాం సార్. ఇక్కడ నుంచి పైకి వెళ్తే 18 కిలోమీటర్స్ కన్నా పైకి వెళ్తున్న కొద్దీ హైట్తో పాటు టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది సార్. దానికి కారణం ఏంటి అంటే అక్కడున్న గ్యాసెస్, అట్మాస్ఫియర్లో ఉన్న ఓజోన్ ఇలాంటి గ్యాసెస్ యూవీ అల్ట్రావైలెట్ రేడియేషన్ని ఎక్కువగా అబ్జార్బ్ చేసుకొని ఒక్కసారిగా టెంపరేచర్ పెరిగిపోతుంది. సో అలా హైట్తో పాటు టెంపరేచర్ పెరిగే లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్ట్రాటోస్ఫియర్ అంటాం సార్. అక్కడి నుంచి మళ్ళీ అది 50 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. 50 కిలోమీటర్స్ దాటాక మళ్ళీ హైట్కి వెళ్తున్న కొద్దీ టెంపరేచర్ మళ్ళీ తగ్గుతూ ఉంటుంది సార్. అలా తగ్గుతూ ఉండే లేయర్ని మనం మీసోస్ఫియర్ అంటాం సార్. ఈ మీసోస్ఫియర్ టాప్ మనకి 80 కిలోమీటర్స్కి వెళ్ళేటప్పటికి ఎర్త్ అట్మాస్ఫియర్లోనే లోయెస్ట్ టెంపరేచర్ సార్, -90 -100 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు టెంపరేచర్స్ రికార్డ్ అవుతాయి సార్. ఇప్పుడు ఆ మీసోస్ఫియర్ నుంచి దాటాక మనకి ఇంకా కంటిన్యూస్గా టెంపరేచర్లు పెరుగుతూనే ఉంటాయి సార్. అలా పెరుగుతూ ఉంటే అట్మాస్ఫియర్ కూడా థిన్ అయిపోతూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని అట్మాస్ఫియర్ని 80 నుంచి ఒక 440 అంతవరకు ఉండే లేయర్ని థర్మోస్ఫియర్ అని, అక్కడి నుంచి పైన లేయర్ని అంతటిని దగ్గర 10,000 కిలోమీటర్స్ వరకు ఉన్న లేయర్ని ఎగ్జోస్ఫియర్ అని చెప్పి పిలుస్తారు సార్. అంటే ఇవన్నీ కూడా టెంపరేచర్ వేరియేషన్ని బేస్ చేసుకొని డివైడ్ చేసిన లేయర్స్ సార్. థ్యాంక్ యూ.